అట్టగాలి ఊరికి కొండలు తగలబడుతున్నాయి లేదా? ఇప్పుడు ఏమి చెప్తే ఇప్పుడు నువ్వు చెప్పడానికి ఏమవుతుంది? చెప్పరా, అది భయం అయింది. ఏమి అంటే రిస్క్ ఏముంది? కొండ తగలబెట్టేదానికి దాని మీద ఇప్పుడు తగలబెట్టి నువ్వు ఎక్కడ చూసినావు ఎక్కడ చూసినావు అని మళ్ళీ ఎవరన్నా వచ్చి ఎన్ని అడిగితే ఎవరు చెప్పాలి? సమాధానాలు ఎవరు అడుగుతారు? ఏమో ఎవరో వస్తారేమో. అంటే మళ్ళీ ఎక్కడ చూసినామని అడుగుతారు వాళ్ళు. అడిగితే ఏమవుతుంది? అడిగితే మనం చూపేది పలానా కాడ కాల్చిన అంత కాలబెట్టిందంత కనపడుతుంది కదా కంటికేమో. ఇట్లా శాలల్లో చెట్లలో ఎవరు కాల్చుకుంటే దానికి సంబంధం లేదు. శాలలోది కాదు, కొండలకు చెప్పేది. కొండలో మనం ఏ కొండలు కాల్చినారని మనం చూసి అడవులు అన్నీ చెప్పకూడదా? భయం అంటావా? భయం అంటావా? ఇదిగోండి మనకు ఎదురుగా కొండ మీద ఈ ప్రాంతం ఏంటంటే ఇది ఖచ్చితంగా అనుమల వీడు వస్తుంది. అనుమల వీడు పాలకు వీడు మధ్యలో పూర్తిగా కొండ మీద. ఇక్కడ కొండ అనేది ఇప్పుడు ఒక అర్ధగంట అయింది తగలబడబట్టి. అది అక్కడ నిప్పు పెట్టడం, ఇక్కడ వేరే వాళ్ళు దీన్ని సాక్ష్యం కోసం నేను అడగబోతే వాళ్ళు భయపడుతున్నారు. పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కడ తగలబెట్టిండు, ఎవరు తగలబెట్టినని మళ్ళీ భయపెడతారు, కొడతారు, చూపిద్దరా అని మళ్ళీ తిప్పుతారని భయపడి వీళ్ళు సాక్ష్యం కూడా చెప్పడానికి ముందుకు రావట్లేదు. కానీ ఇక్కడ తగలబెట్టడం అనేది నిజం, వాస్తవం. దాన్ని వీడియో తీయడం జరుగుతుంది. ఇది మొత్తం పాలకు వీడు. ఇది ఇక్కడ మొత్తం పూర్తిగా భైరవ చలం ఉంది ఈ ప్లేస్లో, ఈ ప్రాంతంలో. దీని కరెక్ట్గా ఆ చెట్లకు ఇప్పుడు గుబురుగా ఉండే చెట్లకు మధ్యలో స్ట్రైట్ కొండ మీద అంతకుముందు భైరవ చలం ఉండేది. ఇటువైపు పూర్తిగా ఇదే డిగ్రీలో ఇక్కడ భైరవ కోన ఉంది. మళ్ళీ మధ్యలో నల్ల బండ కూడా ఉంది. మన వీడియో కూడా తీయడం జరిగింది. నల్ల బండ, ఆ బండ ఎందుకు ఉందో మనకి చరిత్రంగా తెలుసుకోవాలి. ఇక్కడ తగలబెట్టేది నిజము. ఇది ఒక కుట్రపూరితంగా ప్రభుత్వమే దగ్గరుండి తగలబెట్టిస్తుంటుంది. మొత్తం కొండ చిన్నప్పుడు అయితే మొత్తం పచ్చగా ఉండేది. ఇప్పుడు అనేది ఆకుపచ్చతనం పొర తీసేసి కేవలం వీళ్ళు గ్రీన్ సిగ్నల్ అంటూ నేను చిన్నప్పటి నుంచి ఏదో గ్రీన్ సిగ్నల్ అంటే భూమిని అంతా పచ్చగా ఉంచుతారని నేను అనుకున్నా. వీళ్ళు గ్రీన్ సిగ్నల్ అని స్టీల్ ప్లాంట్లు కావచ్చు, సిమెంటు వ్యాపారాలు కావచ్చు, మొత్తం తారోళ్ళ భూమిని అంతా సర్వనాశనం చేస్తూ గ్రీన్ సిగ్నల్ అంటూ ఒక జనాలను భ్రమ కల్పించే కుట్రతో ఇదంతా జరుగుతూ ఉంది. ఈ మొత్తం గ్రీనరీని హటావో కాంక్రీట్కో బడావో అన్నట్టు ఇక్కడ ఏదైతే రాజ్యాంగ చట్టాలు రూపొందించబడ్డాయి అన్నది నిజము. ఈ రాజ్యాంగాన్ని రూపొందించింది అంటరాని రాక్షసుల వ్యూహాలని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం చూడచమార్ అంటారు కదా, దానికి సంబంధించిన రాక్షసులదని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవచ్చు. ఇది ఈ దేశంలో జరుగుతున్న అరాచకాలకు నిదర్శనము. ఇటువంటి నీచపు రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఈ యూట్యూబ్తో నివేదించుకుంటున్నాను. ఈ సజీవంగా సాక్ష్యభూతమైన ఈ విధంగా కొండలను తగలబెట్టే ఈ వీడియో ద్వారా ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయగలరని కోరుతూ సుప్రీంకోర్టు వారికి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. సుప్రీంకోర్టును ఈ మొత్తం రాజ్యాంగాన్ని పనికిమాల చట్టాలను రద్దు చేయాలని కోరుకుంటున్నాను.